హాయ్ హలో అందరికీ. ఆ బస్ ఇన్సిడెంట్ తలుచుకుంటేనే చాలా బాధేస్తుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. ఎంతో హోప్స్ పెట్టుకొని లైఫ్లో ఎంతో గోల్ ఉండి సాధించాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అసలు చిన్నపిల్లలు ఏం చూసారండి లైఫ్లో, వాళ్ళు అంత తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చాలా బాధేస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము. రెస్ట్ ఇన్ పీస్ అండి. సో అదేవిధంగా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే, ఇవాళ మా ఆయన లంచ్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. బిర్యానీ తింటానని చెప్పి ఇంకా నేను ఒక్కదాన్నే అనుకుని రైస్ చేసుకొని టమోటా రసం చేసి తిందామని ఫిక్స్ అయ్యానమాట. దానికోసం నేను ఒక 2 మీడియం సైజ్ టమోటాలని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ పైన పీల్ అనేది వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత నేను చింతపండు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో వేసి కొంచెం కలుపు వేసి నానబెట్టుకున్నాను. అలాగే మనం మిక్స్ చేసుకున్న చింతపండు గుజ్జులోకి మనం ఉడికించుకున్న టమోటాలని కూడా వేసి ఆ రసంని మనం సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి పోపు చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం తెల్లగడ్డ, అదేవిధంగా పసుపు వీటన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటన్నింటినీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న రసం కూడా అందులో వేసి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని, కరివేపాకు ఆల్రెడీ వేసాం కాబట్టి ఫ్లేవర్ కోసం మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. నేనైతే రైస్ కుక్కర్లో ఉడికించుకునేసాను కాబట్టి రసం వేసుకొని కొంచెం ఎగ్ ఆమ్లెట్ ఒక 2 వేసుకొని తినేసామంటే దాన్ని బీట్ చేసే ఒక ఫుడ్డే లేదనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు కూడా ఈ విధంగా టికెట్స్ బుక్ చేసుకొని నైట్ టైంలో ట్రావెల్ చేయాలని కొంచెం ఇష్టం ఉండేది. మా ఆయనకు చెప్తే ఆయన తిట్టేవారనమాట. నైట్ జర్నీ అసలు సేఫ్ కాదు, వద్దనేవారు. అలా ఎందుకు చెప్పేవారు ఇప్పుడు అర్థమైంది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.